అపవాది సమర్పణని దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది. కాని ప్రార్థనా శక్తి వల్ల మన దేవునికైతే మనలను దూరం చెయ్యలేకపోయింది. అన్నీ చూస్తున్న దేవుడు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఎవరికోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తోడుగా ఉంటున్నారు. మరి అపవాది పని మనల్ని దేవుని నుండి దూరం చేయడమే కదా. దానికోసం అపవాది ఏం చేయబోతున్నాడో జీసస్ అద్భుత కథలు 7వ ఎపిసోడ్లో అపవాది వేసే బాణాలు అనే కథనంలో చూద్దాం. సమర్పణ హాస్టల్లో బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. దీపిక ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అపవాది మరియు అతని దూతలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి గురు, ఎన్ని చేస్తున్నా ఆ పిల్ల మెల్లి బైబిల్ పట్టుకుంది? అవును గురు, మన డోస్ చాలేదనుకుంటా, ఇంకొంచెం పెంచాలి. మన బాణాలు తీసి వాడాల్సిందే. రేజీని కుని మన బాణాలు ఇక్కడ కాదు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, అక్కడ వెయ్యాలి. పదండి, మన శత్రువులు నిర్మలా మేరీ దగ్గరకు అంటూ ముగ్గురు చక్కగా ప్రార్థనలు చేస్తున్న నిర్మలా మరియు మేరీ దగ్గరకు వెళ్తారు. యేసుప్రభువు వాళ్ళ మధ్యన ఉండడం చూసి భయపడతారు. కాని ఏ విధంగా వీళ్ళ ప్రార్థనలను ఆపాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నిర్మల భర్త అయిన రఘుకి చెల్లి ఉంది అని తెలుసుకొని ఆమెని నిర్మల ఇంటికి తీసుకొని వస్తారు. రఘుని మంచం మీద చూసిన రఘు చెల్లి రేఖ, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందన్నయ్యా. ఒరే శరత్తు, ఎంత పని అయిపోయిందిరా. అవును, మీ అమ్మేది? ఇంకెక్కడా, ఆ పక్కింట్లో ఉంది. ఆ పక్కింటి దేవుణ్ణి కొలవడం మొదలు పెట్టింది కదా. అదే విన్నాను. రే, మీ అమ్మని పిలుచుకునిరా. రేఖా మాటలకి ఎంతో చిరాకు పడతాడు శరత్. ఇంటికి వచ్చిన నిర్మలతో, అన్నయ్యని ఇలా వదిలేసి బయట తిరుగుతావేంటి వదినా అంటూ నానా మాటలు మాట్లాడుతుంది రేఖ. రేఖా మాటలకి నిర్మల ఎంతో బాధపడుతుంది. అప్పుడు కొడుకు శరత్ వచ్చి, ఏంటమ్మా అత్త అన్ని మాటలంటుంటే ఊరికే ఉన్నావు? నాకు చాలా కోపమొస్తుంది. నన్ను చర్చికి వెళ్ళనివ్వలేదు. పాపని చూసుకో అని చిట్టిని చేతిలో పెట్టింది. నిన్నేమో ప్రార్థన చెయ్యనివ్వడం లేదు. ఒకప్పుడు తల్లి కాదురా మీ అమ్మ. ఆ యేసయ్య పుణ్యమా అని గొడవలు పడకుండా ఉన్నాను. మళ్ళీ మనల్నే అనేస్తారు, ఇదిగో ఇది ఈమె భక్తి అని. వాళ్ళేం చేసినా ఓపికతో ఉందాంలే అంటూ మాట్లాడుతుంది నిర్మల. ఎప్పుడు మాటకి మాట సమాధానం చెప్పే వదిన మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది రేఖ. ఎలా అయినా చర్చికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థన చేసుకోకుండా ఆపాలి అని నిర్మల ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది రేఖ. ప్రార్థన చేసుకోవడం అవ్వడం లేదు అని నిర్మల ఎంతో కృంగిపోతుంది. ఇదంతా చూస్తున్న అపవాది సైన్యం నవ్వుకుంటూ ఉంటారు. ఇటు మేరీ తన వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ఉండగా అపవాది వచ్చి, కూతురుని అందరి ముందు కొట్టేసి దేవునిని క్షమాపణ అడిగావా లేదా? ఇదిగో నీ ప్రార్థనలు దేవుడు వినరు. అక్కడ నీ కూతురు ఇంకా కోపంగా ఉంది. మిమ్మల్ని అస్సలు పట్టించుకోదు. లోకంలో ఉన్న నీ కూతురు ఇంకా లోకానుసారంగా మారిపోతాది. చూస్తూ ఉండు. తండ్రి, నన్ను క్షమించండి. అవును, నా కూతురు నన్ను క్షమించదు. అందరిలో కొట్టేశాను. ఛా అని ఎంతో బాధపడుతుంది మేరీ. కాని తనలో ఉన్న దేవుని ఆత్మ మాత్రం సామెతలు 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును అని చెప్తూ ఉంటుంది. ఇటు పరిశుద్ధాత్మ, అటు అపవాది స్వరాల మధ్య నలిగిపోతూ ఉంటుంది మేరీ. మేరీ ప్రార్థన కాకుండా మనసు అటూ ఇటూ తూగుతూ ఏదో ఆలోచనలతోనే సమయం అయిపోతుంది. చూస్తే తన భర్త కూడా ఇంటికి వస్తాడు. అప్పుడు భర్తతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమండి, ఈ రోజు అసలు ప్రార్థనే చేసుకోలేకపోయాను. సమర్పణ గుర్తొస్తుందండి. ఒకసారి వెళ్ళొద్దామా? గురు, ఆయన మెదడులోకి నేను దూరతాను గురు. ఇలాంటి వాళ్ళని దేవునికి దూరం చేయడం చాలా సులువు. జాగ్రత్త, అక్కడ ప్రార్థనా పరురాలు అయిన మేరీ ఉంది. ఎంతో అలసిపోయావు. ఆశీర్వాదం ఈ రోజు కాదు గాని రేపు ప్రార్థిస్తానని చెప్పు. బాగా ఆకలి కూడా వేస్తుంది నీకు. పొద్దున పలికి వెళ్ళాలంటే కంటి నిండా నిద్ర కూడా ఉండాలి కదా. బాగా అలసిపోయాను మేరీ, ఆకలిగా కూడా ఉంది.
ముందు అన్నం పెట్టి తర్వాత చూద్దాం. అంటూ మేరీ భర్త ఆశీర్వాదం అంటాడు. కూతురు వెళ్ళినప్పటి నుండి ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేవు అని బాధలో ఉంటుంది మేరీ. మొత్తానికి అపవాది చుట్టాలు అనే బాణం నిర్మల మీద, కూతురు కోసం ఆలోచన అనే బాణం మేరీ మీద వేసి చక్కగా చూస్తూ నవ్వుతూ ఉంటాయి. మరి సమర్పణ ఏం చేస్తుంది చూద్దామని అటు వెళ్తాయి అపవాది సైన్యం. చూస్తే దీపిక మరియు సమర్పణ పాటలు పాడుకుంటూ సంతోషంగా దేవునిని మహిమపరుస్తూ ఉంటారు. అది చూసి తట్టుకోలేని అపవాది, ఛ! మనం తనకి కంచెగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనలు ఆపినా ఈ సమర్పణ ఎందుకు ఇంకా మన దారిలోకి రాలేదు? గురు, పూజని పిలిస్తే కాని ఆ సమర్పణ మన దారిలోకి రాదు. ఎక్కడుంది ఈ పూజ? బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంది గురు. నేను వెళ్ళి వాణ్ణి బిజీ చేస్తాలే అని కూని మాయమైపోతుంది. అపవాది పూజని రూంలోకి వచ్చేలా చేస్తాడు. ఇద్దరూ కలిసి పాటలు పాడటం చూసిన పూజకి అసూయ అనే బాణం వేసి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి చూస్తాడు. వాళ్ళు పాడుకుంటూ ఉండగా పూజ, ఏంటి రూంలో మీ ఇద్దరే ఉన్నారా? గట్టి గట్టిగా ఏంటా పాటలు? ఆపితే నేను చదువుకోవాలి. అయ్యో సారీ పూజ, పద సమర్పణ, మనం పైకి వెళ్ళి బైబిల్ చదువుకుందాము. అదేంటి గురు, బయటికెళ్ళి చదువుకుంటారంట? ఇదిగో పూజ, నిన్ను వదిలేసి దీపికతో తిరుగుతుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అంతేలే సమర్పణ, ఈ మధ్య నాతో ఉండడమే లేదు. ఎంతసేపు దీపికతోనే ఉంటున్నావు. అయ్యో అదేమీ లేదు పూజ, దేవునికి దూరమయ్యాను, నా తల్లిని బాధ పెట్టి వచ్చాను అనే బాధ నన్ను కృంగతీస్తుంది. అందుకే ఒక పని చెయ్యి, నువ్వు కూడా మాతో రా, జాయిన్ అవ్వు. చర్చికి కూడా రా పూజ, చాలా బాగుంటుంది. అదేంటి సమర్పణని మార్చాలి అని చూస్తే పూజని మార్చేలా ఉన్నారు వీళ్ళు అని అపవాది మరియు అతని సైన్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేసైనా సమర్పణ జీవితం దేవుని నుండి దూరం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సమస్య సమర్పణది కాదు, ముందు ఆ దీపిక పని చూద్దామంటూ మాట్లాడుతుంది అపవాది. నిర్మలా మేరీలు ఎప్పటి నుండో తన బిడ్డల కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అది ఆ పరలోకపు తండ్రి ఎప్పుడో విని నెరవేర్పులోనికి కూడా తీసుకొని వస్తున్నారు. అది తెలిసినా దేవుని శక్తికి సమానం అనుకున్న ఆ అహంకారి అపవాది మాత్రం ఓటమిని ఒప్పుకోకుండా దేవుని ప్రజలతో పెట్టుకుంటుంది. చుట్టాలు అనే బాణం వేసిన నిర్మల దేవుణ్ణి మనసులో స్మరిస్తూనే ఉంటుంది. కీర్తనలు 145:18 ప్రకారం తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే విషయాన్ని అపవాది మర్చిపోయింది. వివిధమైన తలంపులు పెట్టి ప్రార్థనకి దూరం చేద్దామని మేరీ మీద వేసిన బాణం కూడా మేరీ మారుమనస్సు పొంది దేవుని కోసం జీవించాలి అని నిశ్చయించుకున్నప్పుడు దేవుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా అర్థం చేసుకొని తన ఆత్మ ద్వారా నడిపిస్తారు అని గుర్తించలేకపోయింది అపవాది. మీ జీవితాలలో కూడా అపవాది వేసే బాణాలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా పంచుకోగలరు. అపవాది బాణాలు వేయడం ఆపనుందా? మనం తరువాయి కథనంలో చూద్దాం. అపవాది ఎన్నో బాణాలు మా జీవితంలో కూడా వేసింది, కానీ ఆయన కృప ద్వారా మేము దాన్ని జయిస్తూ వస్తున్నాము. వీక్షిస్తున్న మీకు మన దేవుని కృప తోడుగా ఉండాలి అనేదే మా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సాతానుని పాదాలు క్రింద అణగదొక్కిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలయ్యా. అపవాది ప్రతి ఇంటిలో పనిచేస్తూ ఉంటుంది. ప్రార్థనా జీవితం ఉన్న ఇళ్లల్లో భయంగా తిరుగుతున్నా ఎక్కడ ఎప్పుడు పడిపోతామో మీకు దూరం చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తండ్రి. అటువంటి అపవాదిని మీ కాళ్ళ క్రింద అణగద్రొక్కి మాకు కూడా ధైర్యం ఇచ్చిన దేవా, మీకే వందనాలయ్యా. సమర్పణ జీవితంలో ఏ విధంగా కార్యం చేశారో అపవాది చేతిలో పడిపోతున్న ఎంతో మంది యవ్వనులని, మీ బిడ్డలని మీరే కాపాడండి తండ్రి. మా ఛానల్ కూడా బయట పోటీ ప్రపంచానికి భయపడో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాకుండా మీ సువార్త చాటేలాగున, మీకు ఘనత తీసుకురాగలిగేలాగున వాడుకోండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.